కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధున్నారు. శ్రీకాంత్, చెప్పండి, బండి సంజయ్ జైలు నుంచి విడుదలైన సందర్భంలో బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ర్యాలీగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలా అక్కడంతా విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్వీట్లు పంచి టపాసులు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే రేపు మోడీ కూడా వస్తున్నాడు కాబట్టి ఇది ఎంతో వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. నిన్న రాత్రి 10 గంటల సమయంలో బండి సంజయ్ కి వరంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వీట్లు పంచుకొని టపాకాయలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆ ధర్మమే గెలిచింది, అధర్మం ఎప్పుడైనా ఓడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. నగర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం తన వ్యక్తిగత పిఏ అయిన ప్రవీణ్ రావు ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో 8:30 గంటల ప్రాంతంలో బెయిల్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు అందజేశారు. జైలు అధికారులు వెంటనే ఆర్డర్ కాపీని తీసుకొని తర్వాత 9 గంటల ప్రాంతంలో బండి సంజయ్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జైలు పరిసరాల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. అంటే పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తూ ఏదైతే ఆ జిల్లా జైలు కేంద్రానికి దగ్గరలో ఎవరు కూడా 144 సెక్షన్ లో అమల్లో ఉన్నందువల్ల ఎవరు కూడా గొంగి కూడకూడదు అని చెప్పేసి ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే 144 సెక్షన్ అమలు చేయడంతో ఆ ప్రాంతం అంతా కొంచెం ఉద్రిక్త వాతావరణం. తదనంతరం జైలు నుంచి బండి సంజయ్ బయటకు వచ్చిన అనంతరం అభివాదం చేస్తూ విజయకేతన అభివాదం చేస్తూ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తనపై మోపిన కేసు విషయంలో వరంగల్ సిపికి ఒకనొక సందర్భంలో సవాల్ కూడా విసిరారు. తను ఏదైతే ఈ స్కామ్ లో 10వ తరగతి పరీక్షా పత్రాలలో తన మీద A1 గా కేసు నమోదు చేశారో తన ప్రమేయం ఏం లేదని తాను ప్రమాణం చేస్తానని వరంగల్ సిపి ఏదైతే తనపై టోపీపై ఉన్న 3 సింహాలపై తాను కూడా ప్రమాణం చేసి లిక్కర్ ఏదైతే ఈ పరీక్ష 10వ తరగతి పరీక్షా పత్రాల వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్టుగా తనను అభియోగాన్ని నమోదు చేశారో దానికి ధీటుగా వరంగల్ సిపి కూడా ప్రమాణం చేయాలని చెప్పి ఆయనకు ఒక సవాల్ కూడా విసిరారు. అయితే ఏదైతే ప్రభుత్వం తరపున వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతున్నారు, బీజేపీ ప్రజలకు చేరువవుతుంది. ఇటీవల ఏదైతే టిఎస్పిఎస్సి పరీక్ష కుంభకోణంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీకేజ్ వ్యవహారంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు అర్హత కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది. ఈను బీజేపీ ఏదైతే పోరాటం చేస్తుందో దీన్ని పక్కదారి పట్టివ్వడానికి 10వ తరగతి పరీక్షా పత్రాలు కావాలని ఎవరో పరీక్షకి వెళ్ళి అక్కడ ఫోటో తీసి వైరల్ చేసేంత వరకు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ అంటే ఏదైతే పరీక్ష నిర్వహణ ఇన్విజిలేటర్ గాని అక్కడ ఉన్న సిబ్బంది గాని అంటే తను 2వ ఫ్లోర్ లో ఉన్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుంచి సెల్ ఫోన్ తో ఫోటో తీసి బయటకి ఈ ఇష్యూలో తనను ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. నిజంగా చూసుకుంటే ఇది ఒక సరైన అంశం. ఎందుకంటే భద్రతా వైఫల్యము తప్పకుండా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ క్రమంలో తనపై A1 గా అంటే అసలు చేసి ఏ విధంగా చేరుస్తారని చెప్పేసి తాను కూడా మండిపడ్డారు. అయితే ఈ రోజు ఉదయం తాను ఏదైతే కోర్టు నుంచి బయటకు వచ్చాక మొదటగా మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆయన నగరంలో మన విజువల్స్ లో చూడొచ్చు, ర్యాలీగా బయలుదేరి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బయలుదేరి ఏదైతే ఒక భారీ గజమాల కూడా గజమాలతో స్వాగతం పలికారు. ధర్మం గెలిచింది, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నెగ్గదు అని చెప్పేసి ప్రజల అండ తమకే ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక ధీమా కూడా వ్యక్తం చేశారు. ఏదైతే రేపు హైదరాబాద్ లో మోదీ సభ ఉందో ప్రతి గ్రామం నుంచి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన యువతకు ఒక పిలుపు కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మరొక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తండ్రి ఒక తాగుబోతు, కొడుకు ఒక డ్రగ్ మాఫియా డాన్ అని, ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత కూడా ఒక లిక్కర్ క్వీన్ అని చెప్పేసి ఈ కుటుంబం మొత్తం కల్వకుంట్ల కుటుంబం కూడా మొత్తం కూడా పలు స్కాముల్లో ఉన్నారని చెప్పేసి
వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే ఇటీవల ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలకు ఏదైతే వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా శ్రీకాంత్ చెప్పండి, ఓవరాల్ గా అంటే రేపు మోడీ సభకు జన సమీకరణ చేసే ఏర్పాట్లలోనైతే బండి సంజయ్ నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా బండి సంజయ్ ఉత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పార్టీ వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మన విజువల్స్ లో చూస్తున్నాం, వాళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని దగ్గరకు తీసుకొని తన హ్యాపీగా ఉన్న వాటిని మనకు చూపిస్తున్నాం అన్నారు. అంటే నెక్స్ట్ ఈ తర్వాత కస్టడీ అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఈ బెయిల్ ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉందారు? తప్పకుండా. అయితే ఏదైతే ఈ రోజు ఉదయం తను ఇంటికి చేరుకున్నాక వారి అత్తగారి శ్రాద్ధ కర్మల ఈ రోజే ఉన్నందువల్ల మొదటగా నివాళులు అర్పించిన అనంతరం తన మేనల్లుడు, తనకి ఎంతో ఇష్టం, సెంటిమెంట్ కూడా, ఆ బాబు అంటే బండి సంజయ్ కి చాలా సెంటిమెంట్ కూడా, తనని కౌగిలించుకొని ఓదార్చి ఇంకేం ఉండదు అని చెప్పేసి ఓదార్చి తన సంతోషాన్ని కూడా ఒక వ్యక్తం చేశారు. అయితే రేపు బండి సంజయ్ హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఒక స్పష్టమైన సందేశం అయితే ఇచ్చు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎండగట్టే దిశగా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఆయన మీడియా ముఖంగా ఈ రోజు ఒక పిలుపునైతే ఇచ్చారు. కాకపోతే రేపు జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మోడీ సభకు ఈ రోజు హైదరాబాద్ కి ప్రత్యేకంగా విమానంలో హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీల వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే తరుణ్ చుగ్ ఉన్నారో ఆయన కూడా కరీంనగర్ కి చేరుకున్నారు. కరీంనగర్ బండి సంజయ్ వారి అత్తవారి శారద కర్మల్లో నివాళులు అర్పించిన అనంతరం తాను ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. బండి సంజయ్ కి బీజేపీ పార్టీ కేంద్రం స్పష్టంగా ఒక ఆదేశాలు ఉన్నది, తనకి అండ ఉంటుంది, మీరు ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను తప్పకుండా ఎండగట్టాలని తను కూడా ఒక దిశానిర్దేశం చేశారు. తాజాగా ఇప్పుడే ఆ ప్రెస్ మీట్ కూడా అయిపోయింది. దీని అనంతరం వీరిరువురు కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. రేపటి మోడీ సభకి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మోడీ సభ తప్పకుండా తాను హాజరై ఆ సభను విజయవంతం చేయాలని యువతకు కూడా సందేశం ఇచ్చారు. రైట్.